విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఇప్పటికే చేపట్టిన నష్టం అంచనా శనివారంతో పూర్తవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. ప్రతి ఇంట్లో వరద నష్టం అంచనా వేశామని, నష్టం అంచనాలో కొంతమంది ఇళ్లలో లేరని అన్నారు. దెబ్బతిన్న ఇళ్లలో నీళ్లు నిలిచిపోయిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. చాలా ఇళ్లలో ఫర్నిచర్ దెబ్బతిందని, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఎవరికి ఎంత నష్టం పరిహారం ఇవ్వాలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి నారాయణ. వీటన్నిటికి సంబంధించి ఒక సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారు వేశారు మంత్రులతో. ఆ సబ్ కమిటీ అధికారులతో కూర్చొని అనేక రకాలుగా చేసి తర్వాత ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎన్యూమరేషన్ అయిపోయింది. ఇంకా ఏదో కొద్దిగా ఉంటే అది కూడా రేపు పూర్తి చేస్తారు. అంటే యాక్చువల్గా వీళ్ళు పోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో లేరు, వాళ్ళ ఇల్లు తాళాలు వేసి బయటికి పోయిన వాళ్ళు, అటువంటి ఇల్లు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటన్నిటి కూడా రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. 17వ తేదీ లోపల ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయి వాళ్ళకి ఏమిచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బహుశా 17వ తేదీ వీళ్ళకి ఈ డ్యామేజ్ వాళ్ళకి ఏ డ్యామేజ్ వాళ్ళకి